నమస్తే. యువత పురాణ కాలం నుంచి గ్రామాన్ని రక్షించేది కానీ, రాష్ట్రాన్ని రక్షించేది కానీ, దేశాన్ని రక్షించేది కానీ యూత్ గురించి ఫస్ట్ భారతదేశంలో మాట్లాడిన మహానుభావుడు స్వామి వివేకానంద. అంటే యూత్కి అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కానీ కాలక్రమేణా రకరకాల పోకడలు ఈ యూత్ని తప్పుదారిన పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మనం లోకల్ ఫోన్ నుంచి పేజర్ నుంచి సెల్ ఫోన్ నుంచి ఈ రోజున ప్రపంచమే మన చేతిలో ఉండే హై టెక్నాలజికల్ ఫోన్లు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే సైంటిఫిక్గా దేశం అభివృద్ధి చెందుతుందో ఎట్ ద సేమ్ టైం ఇబ్బందులు కూడా అక్కడి నుంచే వస్తాయి. ఆటం బాంబు కనుక్కున్నాం మనల్ని మనం కాపాడుకోవటానికి, కానీ ఇదే ఆటం బాంబు మన ఇబ్బందికి కూడా దోహదం అవుతుంది. అలాగే ఈ టెక్నాలజీ వెర్రిపోకడలు ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే ఈరోజు ప్రపంచంలో కూర్చొని ఏ రకమైన విషయమైనా చూడొచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఎందుకంటే నేను ఓపెన్ డిబేటబుల్ ఫారంలో ఉన్నా కాబట్టి ఐఎమ్ వెరీ చూజ్ విత్ మై వర్డ్స్. ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఏ రకమైన నాన్సెన్స్ అయినా చూడటానికి, ఎటువంటి గేములైనా ఆడుకోవటానికి, అంటే రీచింగ్ ఆఫ్ ద పీపుల్ బికమ్ సో ఈజీ. నేను ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న మన పిల్లలతో మాట్లాడచ్చు, లండన్లో ఉన్న పిల్లలతో మాట్లాడచ్చు, అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, పబ్జీ గేమ్స్ ఆడుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సిట్టింగ్ ఎట్ అవర్ హోమ్. మీకు కావాల్సిందల్లా ఆ ఫోన్కి ఫీచర్సు, నెట్వర్క్ సిస్టమ్ ఉంటే చాలు. వీ కెన్ రీచ్ ఎనీబడి. సో దీని యొక్క రీచ్ అన్ఎక్స్ప్లెయినబుల్. కాబట్టి ఇప్పుడు ఆ జోలికి పోకుండా ఇది ఎలా మిస్యూజ్ అవుతున్నది యూత్ లైఫ్స్ అనేది కొన్ని ఉదంతాలు తీసుకుందాం. ఎప్పుడైతే ఈ రోజున మనిషి గాలి లేకపోయినా బతకగలడేమో కానీ సెల్ ఫోన్ లేకపోతే బతకలేడు. మీరు ఒక ఏ ఇంటికైనా వెళ్ళి చూస్తే ఎవ్రీ పర్సన్ ఈజ్ బిజీ విత్ సెల్ ఫోన్. ఏదో చాటింగు, రకరకాల గ్రూపులు, వాట్సాప్ గ్రూప్ అని, టెలిగ్రామ్ అని, ఇన్స్టా అని, అంటే ఎంతమందికి రీచ్ అయితే మన మైలేజీ అంత పెరుగుతుందని ఒక భ్రమలో ఉన్నారు. సో దీన్ని యువత రకరకాలుగా వింత పోకడలకు వెళ్తున్న దానిలో ఒక పోర్షన్ మాట్లాడుకుందాం ఈరోజు మనం. ఆ ఒక పోర్షన్ ఏంటంటే ఇవి తరచుగా సొసైటీలో జరుగుతున్న ఉదంతాలు. వీటికి అడ్డుకట్ట వేయటానికి కానీ, అడ్డుకట్ట వేద్దామని కానీ లా ఎంత ప్రోయాక్టివ్గా ఉన్నా కూడా ఇవి జరుగుతున్నాయి. లా ఉంది ఇలాంటి ఎలా కంట్రోల్ చేయాలో, కానీ దీస్ బికమ్ అన్కంట్రోలబుల్ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ యూజింగ్. ఇంకా 2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు, ఒక్కొక్కరు 3 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. అంటే వీటి యొక్క ఇంపార్టెన్సు మన యొక్క ఉద్యోగాల కన్నా ఎక్కువ అయిపోయింది. చదువు ఉద్యోగాల కన్నా ఎక్కువ. లేచినప్పటి నుంచి మన దినచర్య ఫోన్తో స్టార్ట్ అవుతుంది. సో దీనిలో ముఖ్యంగా యువత ఫేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ ప్రేక్షకుల దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, కొంత అవేర్నెస్ తెచ్చుకొని వీలైనంతవరకు మీ పిల్లల్ని ఒక సూపర్విజన్లో పెడతారనే ఉద్దేశంతోనే ఈ పబ్ కల్చర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువైపోయి యూత్ ఒకప్పుడు 18 ఇయర్స్ ఉంటే రాదు, ఒకరు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ముఖ్యంగా ఈ కాస్మోపాలిటన్ సిటీలో వచ్చే పబ్ కల్చరు అన్ని ఊళ్ళకి పాకింది. అంటే హై వోల్టేజ్ మ్యూజిక్ పెట్టడం, ఆడామగా ఎగరటం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎవరితో ఎగురుతున్నామో మనకే తెలియదు. అంటే మనతో వచ్చిన మన గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో ఎగరచ్చు, వేరే వాడితో ఉన్న గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో ఎగరచ్చు. అంటే ఒక గంట తర్వాత ఆ సిచ్యువేషన్ మనకేం అర్థం కాదు. అంటే గతంలో ఇది బెంగళూరు, బాంబేలో ఉండే ఒక సాంప్రదాయం స్లోగా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ అన్ని ఊళ్ళు, అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హయ్యెస్ట్ రెవెన్యూ ఈరోజు రాష్ట్రానికి వచ్చే దానిలో లిక్కర్ నుంచే వస్తుంది. రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ రకరకాల షేపుల్లో మార్గాల్లో వచ్చేది. ఈ హయ్యెస్ట్ రేంజ్ అనేది ఈ లిక్కర్ మీద రావడానికి ఎవరు కారణమవుతున్నారు? మనమే. అంటే ఒక టెంపరరీ హ్యాపీనెస్ కోసం వీఆర్ స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. సరే, మనం పబ్ కల్చర్ మాట్లాడుతున్నాం. పబ్ కల్చరు యువత ఎలా జీవితాలు ఇబ్బందులో పడుతున్నాయి అనే ఒక విషయాన్ని పరిగణలో తీసుకుంటే, స్లోగా ఈ కాలేజ్ వాళ్ళు అనుకోనివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్, ప్రొఫెషనల్ కోర్స్ ఎవరైనా కానీ ఎప్పుడైతే స్లోగా పబ్కి వెళ్ళటం అనేది మొదలవుతుందో ఒక టీమ్గా వీళ్ళందరూ మూవ్ అవుతారు.
ఒక టీమ్గా మూవ్ అవుతున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లోజ్గా ఉండే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను, నాతో చాలా క్లోజ్గా ఉండే అమ్మాయి నాతో గర్ల్ ఫ్రెండ్కి వచ్చినప్పుడు నాతో పాటు వేరే అమ్మాయిలు కూడా రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైపోద్దంటే ఈ ఫోన్ కల్చరు, ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్సు, ఈ టెక్నాలజీలు దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకునే సందర్భాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేను క్లోజ్గా మూవ్ అవుతున్న సందర్భంలో వితౌట్ ద గర్ల్స్ నాలెడ్జ్ ఆ సిచ్యువేషన్ని వీడియో తీయించటం. ఈ అబ్బాయి చెప్తాడు ఫ్రెండ్స్కి, అరే నేను అమ్మాయితో డ్యాన్స్ చేస్తాను, లేకపోతే కొంచెం క్లోజ్గా ఉంటాను, అంటే కంపాక్టబుల్ పొజిషన్లో ఉంటాను, అప్పుడు మీరు వీడియోలు తీయండి చేయండి అని తీసుకొని కొద్ది రోజులు అది తమాషా బాగానే ఉంటుంది. వాళ్ళు వీడియోలు తీసుకుంటారు, ఆ అమ్మాయి ఇష్టంతోనే వీడియోలు తీసుకోవడం జరుగుతుంది, కొద్ది రోజులు బాగానే ఉంటుంది. స్లోగా ఈ క్లోజ్గా తిరిగే పబ్బు కల్చరు ఇప్పుడు చాలా చోట్ల చెప్తున్నారు, అది ఎంతవరకు ఎంత ఉందో మనకు తెలియదు. ఈ డ్రగ్స్ అనేది తెలియకుండా ఇండక్ట్ అవుతాయి స్లోగా. అంటే అప్పటివరకు ఆల్కహాల్తోనే వీళ్ళు కన్ఫైన్ అయిన వాళ్ళు స్లోగా మన డ్రగ్స్ కల్చర్ చూడటం, ఆ డ్రగ్ కల్చర్ వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఇంకొంచెం ముందుకెళ్ళి కొంత పరిధులు దాటడం జరగటం, ఈ పరిధులు దాటే సందర్భాల్ని వాడితో వచ్చే ఫ్రెండ్స్ వీడియో తీయటం, సబ్సిక్వెంట్గా అది మిస్యూజ్ అవటం. ఆ మిస్యూజ్ అయిన సందర్భంలో అమ్మాయిలు వాళ్ళు సమర్థించుకోలేక దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ ఈవెన్ టు కమిటింగ్ సూసైడ్ ఆల్సో. ప్రేక్షకులకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, బికాజ్ ఆమె లీగల్ అడ్వైజర్ ఇన్ సిఐడి డిపార్ట్మెంట్. సో ఆ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. అబ్బాయి బ్లాక్మెయిలింగ్ ఎక్కువ అవుతుంది, అబ్బాయి బ్లాక్మెయిలింగు డిఫరెంట్ స్థాయికి వెళ్తుంది. అంటే ఆ బ్లాక్మెయిలింగు, అంటే ఐఎమ్ వెరీ చూసింగ్ మై వర్డ్స్, అతనితోనే ఆగదు, దట్ విల్ ఎక్స్టెండ్ బియాండ్ దట్ ఇండివిజువల్. మీరు జూబ్లీ హిల్స్ రేప్ కేసు ఎగ్జాంపుల్ తీసుకుంటే, కారులో 4 ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది, ఫారెన్ అమ్మాయిని. అది వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. దట్ ఈస్ హౌ ఇట్ కేమ్ టు పబ్లిక్. చాలా పెద్దవాళ్ళ పిల్లలు. అంటే క్లోజ్గా మూవ్ అవుతున్న ఒక ఫ్రెండ్తో అనుకున్నప్పుడు, అంటే మన యూత్ అండి, మన ముందున్న టార్గెట్ ఎడ్యుకేషన్. అమ్మా నాన్న ఎంతో కష్టపడి వాళ్ళ స్థాయికి మించి మనం బాగుండాలని చెప్పి మన ఇంజనీరింగు, మెడిసిను, ఎంబీఏ రకరకాల ప్రొఫెషనల్ కోర్సులు చదివిస్తున్నప్పుడు లెట్ us కన్ఫైన్ టు ఓన్లీ ఎడ్యుకేషన్. ఉండొచ్చు కొంత సరదాలు, ఎంటర్టైన్మెంటు. మేమేం చిన్నపిల్లలం కాదు, మా లిమిట్స్ మాకు తెలుసు, మాట్లాడడానికి పిల్లలు పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ ఇబ్బంది వాళ్ళకే. చదువు అప్పుడు చదువుకోండి. అదర్ దాన్ దట్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎప్పుడు మనం కూరుకుపోయామనేది ఎలా తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఈ బ్లాక్మెయిలింగ్ సిస్టము, తోటి ఫ్రెండ్సు, మనం అనుకున్న మన బాయ్ ఫ్రెండు ఇవన్నీ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తాడో దెన్ విల్ రియలైజ్. సో ఈ యాక్టివిటీస్లో పెద్దింటి పిల్లలు ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, మధ్యతరగతి పిల్లలు ఇది ఒక కల్చరు, చాలా గొప్పతనం అనుకొని వాళ్ళకున్న ఫైనాన్షియల్ పొజిషన్ని మర్చిపోయి, అంటే దే ఆల్సో వాంట్ టు మూవ్ ఆన్ పార్ విత్ రిచ్ పీపుల్ అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దానికి ఇండక్ట్ అవుతారు. దే ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్. అంటే ఇప్పుడు చెడిపోయే వాడు ఒక్కడు చెడిపోడు, వాళ్ళతో పాటు ఇంకో 10 మందిని కూడా చేరదీస్తాడు. సో ఇప్పుడు టీం అనేది వచ్చినప్పుడు వీళ్ళు ఎలా అనుకుంటారు, మేము టీంగా ఉన్నాం కదా, మేము హ్యాపీగా ఉన్నాం, ఎగురుతున్నాం అనుకుంటారు తప్పితే హౌ దే ఆర్ చీటింగ్ దెమ్సెల్వ్స్, హౌ దే ఆర్ మిస్సింగ్, హౌ దే ఆర్ రూయింగ్ దేర్ లైఫ్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు మర్చిపోతారు. చాలా సందర్భాలు బయటికి రాని న్యూస్లు చాలా ఉన్నాయి, రకరకాల హెరాస్మెంట్లు. సో ఎప్పుడైతే మనం ఒక అబ్బాయితో పబ్బులకి, బార్లకి వెళ్ళటం అలవాటు చేసుకున్నామో, తెలియకుండా ఒక సర్కిల్ మనకి డెవలప్ అవుతుంది. ఆ తెలియకుండా ఉన్న సర్కిలే మనకి ఇబ్బంది కలిగిస్తుంది. సో ఇబ్బంది కలిగించినప్పుడు విత్స్టాండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఉంటారు. ఎప్పుడైతే ఇందాక మీకు చెప్పాను, క్లోజ్గా మనం కంపాక్ట్గా మూవ్ అవుతున్నప్పుడు తీసే వీడియోలు రకరకాల బ్లాక్మెయిల్కి గురవుతాయి. ఇన్స్టాలో పెడతానను, లేకపోతే వాట్సాప్లో పెడతానను. సో వాటిని అడ్డు పెట్టుకొని దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఫర్ పర్సనల్ ఫేవర్స్. సో ఎప్పుడైతే పర్సనల్ ఫేవర్స్కి వీళ్ళు అలవాటు పడ్డారో అది కూడా వీడియో తీయబడుతుంది. గమనించండి, పర్సనల్ ఫేవర్స్లో మీరు ఉన్నప్పుడు కూడా ద అదర్ పర్సన్ విల్ టేక్ అడ్వాంటేజ్. అందుకే మనం తరచుగా వింటూ ఉంటాం గ్యాంగ్ రేప్ ఆర్ అదర్ అట్రాసిటీస్, రేప్ అండ్ కిల్లింగ్. దెర్ ఆర్ సో మెనీ కేసెస్. గ్యాంగ్ రేప్,
గ్యాంగ్ రేప్ ఎందుకు వస్తుంది? మీరెవరో ఒకళ్ళ క్లోజ్ అయి ఉంటారు. ఆ ఒకళ్ళ క్లోజ్ అయిన వాళ్ళతో యూ హ్యావ్ గాన్ సమ్వేర్. దట్ ఇన్ఫర్మేషన్ దట్ బగర్ షేర్ టు హిస్ ఫ్రెండ్స్ ఆల్సో రీచ్ దట్ స్పాట్. సో ఇట్ ఈస్ ఏ టోటల్ కాన్స్పిరసీ అండ్ ప్లాన్ టు యాక్ట్ ఆన్ యూ. ఇది మనం రియలైజ్ అవ్వం, పెద్దవాళ్ళు చెప్పినా వినం. సో ఎప్పుడైతే మన ఉనికికి భంగం అనుకున్నప్పుడు చాలా దూరం దాటిపోయి ఉంటాం, చాలా దూరం. ఈరోజు డ్రగ్ అడిక్ట్ కేసులు ఎన్నో ఉన్నాయి. అలాగే వాళ్ళ టార్గెట్ రీచ్ కాకుండా ఇంటెలిజెంట్ పిల్లలందరూ ఎంతో ఉన్నారు. సో పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే, మై అపీల్ టు పేరెంట్స్, మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని కొంచెం వాచ్ చేయండి. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నా పిల్లలు చాలా తెలియగలవాళ్ళు. చాలామంది పేరెంట్స్ చెప్పడం విన్నాను, చాలా తెలియగలవాడండి మా అమ్మాయి, పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేయదు చేయదు, మంచిదమ్మా అని చెప్పి. మళ్ళీ అదే పిల్లలు, అదే పేరెంట్స్ కంప్లైంట్ కొద్ది రోజుల తర్వాత వస్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎడ్యుకేషన్కి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, కీప్ అండ్ వాచ్. వాళ్ళ కాలేజ్ ఫీజులు కట్టడం చేయటంతోనే ఏది సరిపోదు. సో ఇదే మరి సోఫిస్టికేటెడ్ కల్చరు. ఈరోజు చూడండి, ఫ్రైడే సాటర్డే సండే వస్తే మీరు ఏ పబ్బులు చూసినా యూతే. ఎందుకంటే హై వోల్టేజ్ మ్యూజిక్తో ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ, పైశాచిక ఆనందం, క్షణిక ఆనందం. దే ఆర్ రూయింగ్ దేర్ లైఫ్స్. సో టెక్నాలజీ, మోడర్నైజేషను మనల్ని సంస్కరించుకొని మనం చేసే బాధ్యతల్ని గుర్తు చేయాలి తప్పితే, వీఆర్ స్టూడెంట్స్. అలాగే మీరు ఎర్నింగ్ పర్సన్ అయి ఉంటే ఉండొచ్చు. ఎర్నింగ్ పర్సన్స్ కూడా యూ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. నువ్వేదో ఎంప్లాయ్ అయ్యావు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు కదా అని చెప్పి యూ షుడ్ నాట్ క్రాస్. నేను చాలామంది అమ్మాయిలు చూశాను, పెళ్ళికి ముందు వాళ్ళు ఇంటాక్సికేషన్కి అలవాటు పడితే హౌ దే విల్ కంటిన్యూ దేర్ లైఫ్ విత్ దేర్ హస్బెండ్స్. మరి డైవర్స్ వరకు వెళ్తున్నాయంటే ఎందుకు వెళ్ళాం? వీ హ్యావ్ సీన్ సమ్ కల్చర్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా, మీరు ఎవరితో అయితే పబ్బులకి దానికి వెళ్తున్నారో, మీరు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నప్పుడు మీతో ఉండే తోటి ఫ్రెండ్స్ నువ్వు బలానవాడి వైఫ్ కానీ ఒప్పుకోవడానికి చాలా కాలం పడుతుంది. యాజ్ యూజువల్గా అతను మీతో ఫ్రీగా మూవ్ అవుతాడు. కానీ ఎప్పుడైతే హస్బెండ్ అనే పొసెసివ్నెస్ మీ హస్బెండ్కి వస్తుందో, యు ఆర్ టోటల్లీ బిలాంగ్స్ టు హిమ్ అని ఇక్కడ గొడవలు అవుతాయి. బాగా గమనించండి. చాలా గొడవలు, మర్డర్లు ఈ మధ్య జరుగుతున్నవన్నీ ఈ రకమైన డిస్ప్యూట్స్ వచ్చాయి. అంటే ప్రేక్షకులకు అర్థమైంది అనుకుంటా. ఈరోజు అందరం కలిసి పబ్కి వెళ్తున్నాం, అందరం సరదాగా ఉంటున్నాం. రేపు ఒక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ద అదర్ పర్సన్స్ ఆల్సో ట్రీటింగ్ హర్ యాజ్ దేర్ ఓన్ ఫ్రెండ్. దే నెవర్ రియలైజ్ హర్ షీ ఈజ్ వైఫ్ ఆఫ్ సో అండ్ సో. అప్పుడు యాజ్ యూజువల్గా మూవ్ అవుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ డైజెస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. నేను చాలా బార్లు చూసా కొట్టుకోటాలి జనాలు, లిటరల్లీ. నువ్వు నా భార్య ఎందుకు టచ్ చేసావు, నా భార్య ఎందుకు డాన్స్ చేస్తున్నావు, నీ భార్య ఎంట్రా నిన్నదాకా నాతో తాగింది కదా, నాతో కూర్చుంది కదా. అది రియలైజ్ కాడు, వీళ్ళు రియలైజ్ కారు. అంటే ఈ అమ్మాయి వాడి భార్య, మనం జాగ్రత్తగా డిసిప్లైన్ మెయింటైన్ చేయాలనే పాయింట్ రావటానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అప్పటి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో ఈరోజు ఇంట్లో అమ్మ నాన్న డబ్బులు ఇస్తే ఫ్రెండ్స్తో బయట పబ్బుల్లో ఎగరటం వేరు. రేపు మనం ఎంప్లాయీస్ అయ్యి మన డబ్బులతో ఫ్రెండ్స్తో పబ్బుల్లో ఎగరటం వేరు. చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ అమ్మాయి డబ్బులు తీసుకొస్తే మనం ఎగరటం వేరు, మన ఫ్రెండ్స్ని మేనేజ్ చేయటం వేరు. ఎన్నో జరుగుతున్నాయి ఈ రొమాంటిక్ రిలేషన్స్లో. దెర్ ఆర్ సో మెనీ కిల్లింగ్స్. రకరకాల పైశాచికంగా చంపుకుంటున్నారు. బయటికి రానివి, బయటకు వచ్చేవి. ఏ కథ వెనక చూసుకున్నా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే డిస్ప్యూట్ అవుతున్నాయి. అంటే దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ కన్సర్న్ బిట్వీన్ టూ విమెన్ అండ్ మ్యాన్. ఇట్ ఈస్ ఎ టీమ్ ఫ్రెండ్షిప్. సో టీమ్ ఫ్రెండ్షిప్లో వాడెవడు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళది అనుకోడు. ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాపర్టీ. ప్రతి చోట అదే అన్న న్యూస్లో వచ్చినవి రానివి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ ఎవరి కారణం? మనం పరిధులు దాటమే వీటి కారణం. మన స్టూడెంట్స్, మన కాలేజీ, మన ఇల్లు. ఫ్రెండ్షిప్లు ఉండొచ్చు, కానీ ప్రధానికి లిమిటేషన్స్ ఉండాలి. దీనిలో పేరెంట్స్ బాధ్యత ఎక్కువ ఉంది. వీళ్ళ పాకెట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, అమ్మాయి డ్రెస్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా, అంటే వీళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ రకమైన దృష్టి పెట్టరో వాళ్ళే ఎక్కువ ఇబ్బందులు పడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. లోయర్ క్లాస్ వాళ్ళకి ఏం కాదు, హై క్లాస్ వాళ్ళకి ఏం కాదు. దే కెన్ మేనేజ్ దెమ్సెల్స్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే అటు ఇటు కాకుండా. అందుకే ఈ సందర్భంలో కార్ల్ మార్క్స్ ఒక కొటేషన్ చెప్పాడు, రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూర్ అని.
ఈజ్ నాట్ టాకింగ్, ఈ నెవర్ డిస్కస్ విత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఇబ్బంది పడేది మిడిల్ క్లాస్ వాళ్ళే కాబట్టి దానికి మనం పోయి మనం విత్స్టాండ్ కాలేం. సో మై అపీల్ టు వ్యూయర్స్, యూత్ వాళ్ళకున్న బాధ్యతలు, చదువులు, వాళ్ళ ఉద్యోగాలు తప్పించి కరిక్యులర్ యాక్టివిటీస్ వేయచ్చు. పరిధులు దాటనంత వరకు ఏదైనా పద్ధతిగా ఉంటుంది తప్పితే పరిధులు దాటితే దట్ విల్ అల్టిమేట్లీ రూయిన్ యువర్ లైఫ్. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఒక సూడో ఆలోచనలో ఉన్నారో దట్ విల్ బి రూయిన్ యువర్ లైఫ్. అంటే మీ ఉనికికే ప్రమాదం అవుతుంది. సో అల్టిమేట్లీ మనల్ని కష్టపడి పెంచిన అమ్మా నాన్నలకి మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తాం అనేది చూసుకుంటే నథింగ్. సో ప్రేక్షకులు గమనించండి, నేను వాల్యుబుల్ సజెషన్స్ మీ యొక్క మంచి భవిష్యత్తుకి ఇచ్చాను. దాన్ని పాజిటివ్గా తీసుకొని తప్పితే లెట్ us నాట్ హ్యావ్ ఎనీ negatives about my discussion with you. Namaste.